అసలు ఒక రుద్రగణంగా ఒక అఘోర లాగా పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని ఆయన నడుస్తూ వస్తుంటే చాలు, ఇంకేం లేదు. సినిమాలో చేతులు కట్టుకొని కళ్ళు ఆర్పకుండా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి పోస్ట్ క్లైమాక్స్ తర్వాత బోయపాటి గారి సినిమా ఎలా తీశారు, ఆ టేకింగ్ సీన్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ అయిపోయే వరకు కూడా ఇలానే చూస్తూ కూర్చుండిపోతాం. నేనైతే అలానే కూర్చున్నా. రోమాలు లిక్కబుచ్చుకున్నాయి, గుండె భారీగా అయిపోయింది, గొంతులోకి వచ్చేసింది నా గుండె. అదే పోయింది గొంతు కూడా. గొంతులోంచి మాట పెగలదు సినిమా చూస్తుంటే, పక్క వాడితో మాట్లాడాలనిపించదు. అంత బాగుంది సినిమా. బాలయ్య బాబు గారు అఘోరా వేషంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆ ఫస్ట్ పార్ట్ కన్నా కూడా సెకండ్ పార్ట్లో ఇంకా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ తమన్ గారు, నందమూరి తమన్ అన్న, నందమూరి తమన్ అదేంది బోయపాటి బాలయ్య సినిమా అనగానే మీరేమైనా ఎక్కించుకుంటారా నాకు డౌట్. మీరు ఎక్కించుకొని మాకు ఎక్కిస్తారు. ప్రతిసారి మనకి స్పీకర్లు పగిలిపోయాయి అని చెప్పి న్యూస్ వస్తుంది కదా, ఈసారి స్పీకర్లు కాదు, చెవులు పగిలిపోతాయి. ఖచ్చితంగా రాసి అని ఆ సినిమా ఎలా ఉందని అడగండి అన్న. సినిమా వెళ్ళి చూడండి, అంతే దగ్గర వెళ్ళిపోయింది సినిమా. రాముడు కనిపిస్తాడు, శివయ్య కనిపిస్తాడు, నరసింహస్వామి కనిపిస్తాడు, వీళ్ళందరూ కనిపించినప్పుడు తమనన్న కొడతాడు. అన్న బాగుందన్న సినిమా, బాగుండడం కాదు అదిరిపోయింది అంతే.